ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొకసారి దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి కీర్తనల గ్రంథంలో నుంచి 63వ కీర్తన ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుకుని మన ప్రభుని మనం మరి ఘనపరుచుకుందాం, ఆయనకి ఆరాధన అర్పించుకుందాం. 63వ కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నా ప్రాణం నీ కొరకు కృష్ణగొలుచుంది. నా శరీరము నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జామున యందు నేను ధ్యానించినప్పుడు కృప మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు ఇలాగ నేను స్తుతించెదను. నీ నామం బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడు అయ్యుంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వనం చేసేదను. అంటి వెంబడించుచున్నది, నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు, అప్పగించబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయ ప్రతి వాడును అతిశయలను. అబద్ధములాడు వారి మూయబట్టును. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ స్థితిని బట్టి, అనుభవాన్ని బట్టి మన ప్రభును మనం ఎంతగానో స్తుతించవలసిన వారం వింటున్నాం. గతించిన వారంలో ఎన్నో వేదనలు, శోధనలు మనకు కలిగిన, ఎన్నో మరి అనుభవాలు మనం ప్రయాణం చేసిన కృపగల దేవుడు మనల్ని విడువక ఎడబాయక ఆయన చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి మనం ఆ దేవుని ఆరాధించవలసిన వారు. మన కృతజ్ఞత స్థుతిని మనం అర్పించాలి. కృపగల దేవుడు గడిచిన వారం అంతట్లో చూపిన ప్రేమను బట్టి, నిన్ను కాపాడిన విధానాన్ని బట్టి, నీకు సహాయకుడిగా నీ వెంబడి ఉండి నేను నడిపించిన రీతిని బట్టి ఆ ప్రభుని స్తుతించు. నీ కుటుంబంలో ఆయన ప్రతి ఒక్కరి మీద తన కృపా కనికరాన్ని తోడుగా ఉంచిన కారణాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన సమస్త ఆ అనుభవాలను బట్టి కూడా మరి ప్రభువును స్తుతించాలి. ఈ యొక్క భయంకరమైనటువంటి ఆ శ్రమ దినమును కూడా ప్రభుని ఆరాధించే క్రమంలో ఆయన మనం నడిపిస్తున్న రీతిని బట్టి మన ప్రభుని మనం స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. కృపగల దేవుడు ప్రతి క్షణమును మనం కాచి కాపాడేవాడిగా మనకున్నాడు. మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కీర్తనగాడు అంటూ ఉన్నాడు ఆ ప్రభుని ఎలా అంటే, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ద్వారము మూయబడక ముందే, నా నుంచి అవకాశము తీసివేయబడక ముందే, నిన్ను స్తుతించే ఆ సమయము నాకు ఉండగానే, స్తుతించడానికి అనువైనటువంటి స్థితిలో నేను ఉండగానే ప్రభువా నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. వేకుని అనగా మరి సమయం ఉన్నంతగానే ఆ కృప నేను మరువనిది. నీవు నాకు సహాయకుడిగా నిలిచి ఉన్నావు కనుక నేను వేగిరమే నీ సన్నిధిలోనికి వచ్చి నిన్ను ఆరాధించువాడని అంటాను. ఎందుకంటే మరి నీవు చేసినటువంటి మేలుడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆ కృప నన్ను వెంబడిస్తున్నది కనుక, నాతో ఉన్నది కనుక వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఆత్మీయంగా బలపరచబడుతూ మరి చక్కటి తృప్తికరమైన అనుభవంలో నేను వెళుతూ నిన్ను నేను స్తుతించగలుగుతున్నాను. అందుకే అంటాడు కీర్తనకారుడు, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సాహంతో కూడినటువంటి గానములు పాడుతూ, ఆనందోత్సాహాలు ప్రభుకి చెల్లిస్తూ, కృతజ్ఞతను ప్రభు కనపరుస్తూ
ఆనంద గానాలతో ఆయన మరి తృప్తిపరచబడ్డాను అని అంటున్నాడు కీర్తనకారుడు. కనుక ఈ విధంగా ప్రియులారా మనకు కూడా మన ప్రభుని ఉత్సాహగానం చేత మరి కొనియాడవలసిన వారు వింటున్నాం. అలానే ఇంకో మాట అన్నాడు ఇక్కడ, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. కృపగల దేవుని హెచ్చించడానికి, కొనియాడడానికి చేతులెత్తి ఆయనకు స్తుతులు చెల్లించడం అనేది అది మన హృదయాంతరంగంలో చోటు చేసుకున్న ఆత్మీయ అనుభవమైనది. కాబట్టి మరి ఈ చక్కటి అనుభవాన్ని, ఈ చక్కటి ఆత్మీయతను మనం విడువక మరి ప్రభుని అన్ని వేళల మనం స్తుతించవలసిన వారు వింటున్నాం. శ్రమ దినములో ఉన్నావా, నువ్వు కృంగిపోవద్దు. ఆ భయంకరమైన శోధనలో ఉన్నావా, నువ్వు మరి దేవునికి దూరం కావద్దు. స్తుతించే నాలుక నీకుంటే, స్తుతించే అనుభవం నీకుంటే, ప్రభువుకి ఉత్సాహ గానాలు పాడేటువంటి ఆత్మీయత నీలో ఉంటే ఆ ప్రభువు నువ్వు స్తుతించేవారిగా, ఆ ప్రభువు నువ్వు ఘనపరచేవారిగా నువ్వు ఉంటే నువ్వు ధన్యుడు. కృపగల దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. ఆయన రెక్కల చోటున నిన్ను దాచి ఉంచుతాడు. అదే అంటాడు కీర్తనకారుడు, నీవు నాకు సహాయకుడు అయింటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. 7వ వచనం, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను, నీవు నాకు సహాయకుడు అయింటివి కనుక నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధికి వచ్చి ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఆయన యొక్క రెక్కల చాటున ఆయన చేతి నీడను ఆశ్రయించి ఆ ప్రభుని మనం కొనియాడి ఆరాధించాలి. ఈ ఆరాధన విశ్వాసిగా నీ జీవితంలో కలిగి ఉండవలసినటువంటిది. నీ ప్రభుని ఆయన నిన్ను తన స్వరక్తంలో కడిగాడు కనుక, ఆయన నిన్ను విడుదల చేశాడు కనుక, నీ బంధకాలు తెచ్చివేశాడు కనుక ఆ ప్రభుకి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ప్రభుకి నీవు ఆరాధన అర్పించాలి. అది ప్రభు కోరుకునేది. కాబట్టి మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా, ప్రభుకి మన మధ్యలో ఆత్మరూపుడిగా సంచరిస్తుండగా ప్రతి కుటుంబం మీరు కూడి ఉన్న చోట, మీరు కూడి ప్రభుని మరి ఘనపరుస్తున్నటువంటి ఆ చోట ప్రభు చేసిన మేలును మరొక మోకరిల్లి కుటుంబ సమేతలుగా ఆ ప్రభుకి స్తుతులు చెల్లించాలి అని మనం చేస్తున్నాం. స్తుతి ఆరాధన అనేటువంటి ఆ గొప్ప మాటలు మన ఆంతర్యంలో స్థిరంగా ఉండిపోవాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నా ఆలయానికి వచ్చేటప్పుడు మీరు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మందిరాలను ప్రవేశించాడని మరి 100వ కీర్తనలు అంటాడు. మీరు దేవుని ఆలయంలో ప్రవేశించేటప్పుడే కృతజ్ఞత మనస్సు కలిగి, కృతజ్ఞత ఆలోచన కలిగి ప్రవేశించండి అన్నాడు. అలానే మీరు మీ స్థలాలలో మీరు కుటుంబంగా కూడి ప్రభుని స్తుతించడానికి మీరు కూడుకున్నప్పుడే మీ మనసులో ఒక నిర్ధారణ రావాలి. నేను నా ప్రభువును స్తుతించాలి, నా ప్రభు చేసిన మేలును నేను ఏది మరువక, ఆయన చూపిన ప్రేమను మరువక, ఆయన నడిపించిన రీతిని మరువక నా ప్రభుని నేను స్తుతించాలి, నా ప్రభుని నేను కొనియాడాలి అని ఆరాధనకు నువ్వు సిద్ధపడి వస్తే ఆరాధించగలిగే బిడ్డగా నీవు ఉంటావు. నీ ఉన్న స్థలంలో మోకరిల్లి ఆ ప్రభుని స్తుతించే బిడ్డగా నీవు ఉంటావు. అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఈ శ్రేష్టమైన సమయంలో ఎవరు మట్టుకు వారి మరి మీరు ఉన్న స్థలాల్లోనే మోకరించి ఆ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం చేస్తున్నాం. కృపగల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు కూడి వచ్చిన స్థలంలో ఉన్నాడు, మీరు మోకరిన స్థలంలో ఉన్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీలో ఆయన ప్రేమను మరి రుజువుగా ఉంచాడు. ఏ సమయంలో ఆ ప్రభుని స్తుతించాలని ఆశపడుతున్నాడు. కనుక అందరూ తలలు వచ్చి మీరున్న స్థలాల్లో మీరు మోకరించి ఆ ప్రభుని స్తుతించాలని మనం చేస్తున్నాం. స్తుతించుకుందాం. మీరు కూడా మీ ఆంతర్యాల్లో మరి ప్రభుని స్తుతించాలని మనం చేస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, మహిమ కలిగిన వాడా, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన వాడా, సర్వోన్నతుడా, మహిమ ప్రభావం కలిగిన వాడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. నేను ఈ భయంకర పరిస్థితుల్లో నన్ను విడువక ఎడబాయక నైనా నాతో ఉండి నన్ను నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నా. అలాగే ప్రభా సంఘాన్ని మరి ప్రభా ప్రేమించిన కుమారుడుగా నైనా ప్రేమించిన బిడ్డగా నైనా ప్రతి ఒక్కరిని మరి నీవే ఎంచుకున్నందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నా. వాళ్ళు నీ కార్యాలు జరిగి కూడా ప్రభునికి స్తోత్రాలు.
సంఘాన్ని బలపరుస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు కూడా మీకే స్తోత్రాలు చేస్తున్నారు. అలాగే ప్రభా మరి తండ్రి ప్రతి కార్యాన్ని జరిగించే దేవుడిగా ఉన్నావు కనుక నీకు వందనాలు. ప్రతి వారిని ప్రభా మీరే నీ యొక్క కృపలో దర్శిస్తూ వారిని బలపరుస్తూ మేల్కొలుపుతూ నీ యొక్క ప్రభా ఆత్మతో నింపుతున్నందుకు కూడా నీకే స్తోత్రాలు చేస్తున్నాను. సంఘస్థులందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున ప్రభా నీ కార్యాలు వారిలో జరిగేసినందుకు నీకు వందనాలు. మీరు కాపాడుతున్న రీతిని బట్టి ప్రభా నీ స్తోత్రాలు. అలాగే సీఎం ప్రార్థన మందిర బిడ్డలందరినీ ఎక్కడ ఉన్నా అయ్యా వారిని మీరు దర్శించండి. నీ కృపలు వారిని పెంచి నడిపించండి దేవా నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రము స్తోత్రార్హుడువు. నేను ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. నేను నువ్వు మానించు అందుకున్నట్టు ఆరాధన బట్టి ప్రభా నీకు వందనాలు. స్తుతించే మనసు ప్రభా నువ్వు ఎవరికి ఇచ్చావో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాను. బిడ్డలు ప్రభా నీ సన్నిధి నుంచి నైనా దూరస్తులు కాక నీ వాక్యాన్ని ఎరిగిన బిడ్డలుగా అయ్యా నీ సన్నిధానంలో కూడుకొని స్తుతించి ఆరాధించే మనస్సులో మరి సంఘం అంతటిని పెంచి నడిపించేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రభు పరిచయను దీవించి నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆలయంలో ప్రభు యొక్క వాక్య భాగాలు అనేక మందికి మీరు వినిపించేస్తున్నందుకు ప్రభు నీకు స్తోత్రాలు చేస్తున్నా. మీరు తెలిసిన ద్వారాన్ని బట్టి అయ్యా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి కూడా మీకు వందనాలు. వింటున్న బిడ్డల హృదయాలు కూడా వాక్యం ప్రభానైనా మరి ఫలించడానికి నేను మీరు చేసిన ఏర్పాటుని బట్టి కూడా మీకే వందనాలు. అలానే ప్రభా ఈ కార్యక్రమాన్ని లైవ్ లో ప్రభా అనేక మందికి అందించడానికి టెక్నికల్ సపోర్ట్ తో ప్రభా యవనస్తుల బిడ్డలు చేస్తున్న కృషిని బట్టి ప్రభా నీకు వందనాలు. అనేక మంది ప్రభు యొక్క అయినా మరి వాక్యాన్ని వినగలుగుతున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తామన్నా. గొప్ప దేవానికి వందనాలు. మరి ప్రభా మా యొక్క ప్రాంతమే కాదు మరి ప్రభా ప్రాంతం దాటి దేశం దాటి నేను ప్రపంచ నలుమూలకు ఈ వర్తమానాలు ప్రభ మీరు పంపుతున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే సీఎం ప్రార్థన మందిరాన్ని నైనా భూదిగంతం వరకు నడిపిస్తున్నావు. నీకే వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ప్రభా ఎవరెవరు ప్రభా ఈ కార్యక్రమంలో నేను మరి పాలు పంచుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకే స్తోత్రాలు చేసిన అలా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరాధించే మన బిడ్డలను దయచేయండి. నేను కుటుంబాలలో నైనా నేను స్తుతించి కొనియాడే వారిగా వారిని ప్రభా నేను పురుకొల్పను ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు ప్రభు బలహీనలు కాకుండా ఏ ఒక్కరిని దూరం కాకుండా మీరు చూపుతున్న విధాన్ని బట్టి నీకే స్తోత్రాలు చేస్తున్నా. మీ చేతి మీద మరీసారి మీ వేళ్ళను కూడుకొని మీ నామాన్ని స్తుతించుకుని ధన్యతను మాకు అనుగ్రహించి అంతవరకు ప్రభా మరి బిడ్డలందరినీ పేరున నీ కృపలో దాచి ఉంచి మీ రెక్కల చాటున మేము స్తుతి ఆరాధనలో ధ్యానించినట్టు రెక్కల చాటున ఆయన వారిని దాచి ఉంచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ప్రభు నామాన్ని మనం కొనియాడడం ఆరాధనకు పాత్రుడు అని యోగ్యుడైన ప్రభుని మనం ఎంతగానో స్తుతించాం పిల్లరా. ఈ స్తుతి ఆరాధనలో దాగి ఉన్న ఆత్మ సంబంధమైన వీరుడు దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు కనుక ఈ సమయంలో మనం వాక్య భాగాల్లో మరి మనం ప్రవేశిద్దాం. గత కొన్ని వారాలుగా ఈ బెల్షస్సరు దానియేలు విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం కనుక ఇందులో దాగి ఉన్న మరికొన్ని ఆత్మీయ సత్యాలను మరి మనం జ్ఞాపకం చేసుకొని ఈ శ్రేష్టమైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభువుని మనం కొనియాడుకుందాం. చూడండి దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 27, 28 వచనాలు. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 27వ వచనం ముందుగా చూద్దాం. ఫిరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడును. టెకేల్ అంటే మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరి ఫిరేస్ అనేటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ ధ్యానాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నేనా మమ్మను మీ చేతి నీడలో దాచి ఉంచావు. మీ రెక్కల చాటున ఆశ్రయాన్ని ఇచ్చావు. గడిచిన వారమంతా కాచి కాపాడావు. సజీవ వరుసలో ఉంచావు. నైనా మీ సన్నిధికి నడిపించావు. ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, బెల్షస్సరును దానియేలును మా మధ్యలో ఉంచారు. బెల్షస్సరు మీదకి వచ్చిన తీర్పును మేము ధ్యానిస్తుండగా
ఈ దినాన్న మరికొన్ని సత్యాలు, మరికొన్ని ఆత్మీయ అనుభవాలు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాను. ఫెరీస్ అనగా అయ్యా మాతో మాట్లాడండి, మీ కృపను చూపండి, నీ సత్యాన్ని గ్రహించే మనస్సు మాకు దయచేయండి. నైనా నామకార్థ స్థితి కాదు మాకు కావాల్సింది, నీ సన్నిధిలో దొరికే మేలుడు మేము అందుకుని మరి జీవించాలి. అటువంటి ఆత్మీయతలు మమ్మల్ని పెంచి మీరే ఈ వాక్యం ద్వారా మాట్లాడి నీ స్వరమును వినగలిగే చెవులు మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని బలపరిచి మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం మినే టికెల్ ఉఫార్సిన్ అనేటువంటి ఈ మాటల గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఆయన చేతిని గోడ మీద ఉంచి ఒక మాట వ్రాసి వెళ్ళాడు. ఆ సందర్భం ఏమిటి అంటే మనకు తెలుసు. బెల్షస్సరు తన అధికారులతో కలిసి అతడు విందు చేసుకొని చుండగా ప్రభు అతన్ని పరీక్షించి అతని యొక్క ఆంతర్యంలో దాగి ఉన్నటువంటి స్థితిని ఎరిగి అతనికి తీర్పులను తెచ్చాడు. అతన్ని తీర్పులను తెచ్చి అక్కడ రాశాడు గోడ మీద. మినీ టెకెల్ ఉఫార్సిన్ అనేటువంటి ఒక మాట. మీరు దాన్ని మళ్ళా చదవాలనుకుంటే 24వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా దాన్ని చెప్పాడు. కావున ఆయన ఎదుట నుండి ఆ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మినే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భాగం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. లెక్క చూసి ముగించెను. రెండవ విషయం మీరు చూసినట్లయితే ప్రియమైనవారా, ఈ వాక్య భాగాన్ని ప్రభు వివరించే క్రమంలో టెకెల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడుతీవి. పోయిన వారం మనం ధ్యానం చేసినటువంటి మాట టెకెల్. నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువ అనిగా కనపడ్డావు. ఈరోజు ఫెరేస్ అనే మాట మాట్లాడతాడు. ఫెరేస్ అంటే నీ రాజ్యమును నీ యొద్ద నుండి తీసివేసి దానిని విభాగించి మాదీయులకు పారసీకులకు ఇయ్యబోతున్నాడు. చక్కటి మాట. అది నీ రాజ్యాన్ని నీ నుంచి దేవుడు మరి తొలగిస్తా ఉన్నాడు. బెల్షస్సరు యొక్క అవిధేయతను బట్టి అధికారే, రాజే, రాజ్యాన్ని పాలించుచున్నవాడే, కానీ అతనిలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను బట్టి, అతని యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఈ రీతిగా తీర్పులోనికి తీసుకువచ్చాడు. ఎక్కడ ఆ అపవిత్రమైన కార్యాన్ని చేయకూడదో, వేటిని అపవిత్రపరచకూడదో వాటినే జరిగిస్తా ఉన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి నెబుకద్నెజరు తన యొక్క తండ్రి, బెల్షస్సరు యొక్క తండ్రి నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నెబుకద్నెజరు నిజానికి ఈ బబులోను మహాపట్నము నేను 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 కట్టాను అన్నట్టుగా ప్రగల్భాలు పలికాడు. చూడండి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకును. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. రాజులు కనుక వారికి ఉన్నటువంటి ఆధిక్యత రాజ్య పాలన. ఈ రాజ్య పాలనలో ఏదైనా వారు అవిధేయత కనపరిస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ అంటే ఆ రాజ్యాన్ని తీసివేయటం, అధికారాన్ని తీసివేయటం, అధికారాన్ని తొలగించి వారికి బుద్ధి చెప్పటం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఈ నెబుకద్నెజరు మరి అడవి జంతువుల మధ్యలో నివాసం చేసే పనిష్మెంట్ పొందాడు. అడవి జంతువుల మధ్యలో నివాసం చేసిన తర్వాత
తన బుద్ధి మరలా తనకు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మరి ప్రార్థన పూర్వకంగా వచ్చి అతడు పాప క్షమాపణ పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ బెల్షస్సరులో ఆ గుణం కనబట్టలేదు. దేవునికి సరెండర్ కావాలి, దేవుని దగ్గర తన తప్పిదాన్ని ఒప్పుకోవాలి అనే ఆలోచన బెల్షస్సరులో లేదు. తనలో గర్వాన్ని చూస్తున్నాం, అహంకారాన్ని చూస్తున్నాం. నేను రాజుని కదా, నేనే సర్వాధికారం కలిగిన వాడు కదా, నా రాజ్యం మీద నాకే అధికారం ఉంది కనుక నా రాజ్యాన్ని నేనే కదా పాలించేవాడిని, నేను చెప్పిన మాటే కదా నా రాజ్యంలో చెల్లుబాటు అయ్యేది, నాకన్నా ఎవరున్నారు నేనే అటువంటి అహంకారం, గర్వం మరి బెల్షస్సరులో ఎక్కువ కనపడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు తీర్పులోకి తెచ్చాడు. తీర్పులోకి తెచ్చి ఆ బెల్షస్సరుతో మరి దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని మీరు గమనించినట్లయితే మరి ఇతడిని దర్శించి ఇతనితో ఏమని మాట్లాడో ఒకసారి మనం చూద్దాం. 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదివితే, బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు బోధాంగ వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయటంలో వారు 3వ అధికారిగా చాటించారు. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఎంత మరి వేగంగా దేవుని తీర్పు బెల్షస్సరు మీదకి దిగి వచ్చిందో మీరు గమనించండి. ఆ రాత్రి వేళనే, ఆ సమయంలోనే, ఆ క్షణంలోనే అతనికి దేవుని ఉగ్రత దిగి వచ్చి అతను మొత్తినట్టుగా మనం చూస్తున్నాం. అవిధేయతలో దొరికిన ప్రతిఫలం, అవిధేయతను బట్టి దొరికిన ప్రతిఫలం అనే విషయాన్ని మనం గమనించవలసిన వారు అంటున్నాం. కాబట్టి దేవుని మాటను నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని మాటను, దేవుని యొక్క సత్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. లేదా మనం జ్ఞాపకం చేసుకెళ్ళి ప్రభు మనల్ని ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పణగా ఇచ్చాడు. ఆ బలి అర్పణగా ఇచ్చినటువంటి ఆయన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆయన రక్తంలో కడగబడి, ఆయన కుమారుడిగా తీర్చబడి, మరచబడి ఆయన యొక్క కుమారత్వాన్ని అందుకొని మనం జీవించాలి. లేనట్లయితే మన జీవితాల్లో మనం ఎదుర్కోవాల్సిన తీర్పు అంటూ మనకు ఉంటుంది. ఆ తీర్పు దినం వరకు నువ్వు వేచి ఉండక బెల్షస్సరుకు దేవుడు వెంటనే తీర్పు తెచ్చాడు. బెల్షస్సరుకు వెంటనే ఆ గోడ మీద రాసి తీర్పులోకి తెచ్చాడు. మన తీర్పులోకి వచ్చే రోజు ఒక రోజు ఉంది. దేవుని న్యాయపీఠ మీద నిలబడవలసినటువంటి స్థితి ఒకటి ఉంది. మరి కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం మీరు 10-9 వచనం చూసినట్లయితే, దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నువ్వు చేసిన క్రియను బట్టి, అవి మంచివే కానీ అవి చెడ్డవే కానీ, ఆయన క్రియను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలగాలి. న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి ఈ దినాన్న మన దేవుని దగ్గర మరి పశ్చాత్తాపడి మన స్థితి ఎక్కడ మనం మరి ఫెయిల్ అయ్యాం, ఎక్కడ మనం పడిపోయాం, ఎక్కడ మనం జారిపోయాం, ఎక్కడ ప్రభు నామాన్ని అవమానపరచడం పరీక్షించుకోవాలి. దేవుని మందిరంలో ఉన్నాం. దేవుడు నిన్ను నీ హృదయాన్ని ఆయన చాలా తీక్షణంగా పరీక్షగా చూస్తున్నాడు. నీ హృదయంలో ఏం దాగుందో ప్రభువు తెలుసు. కనుక ఇప్పుడే దాన్ని విడిచిపెట్టి, ఇప్పుడే ఆ పాప స్థితిని విడిచి ప్రభు బిడ్డగా నువ్వు మార్పు చెందవలసిన వారిని వింటున్నావు. ప్రియమైన వాళ్ళారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంత గ్రంథం 2వ గ్రంథంలో 34వ అధ్యాయము 27వ వచనం చూస్తే, 2వ దినవృత్తాంత గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనం, ఇక మనకి ఒక మాట, ఒక రాజు మనకి ఉన్నాడు. ఈ రాజు పరిస్థితిని ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈయన చేస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ నీ మనస్సు మెత్తగదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీ విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చిక్కుకొని నా సన్నిధిని కన్నీరు విడిచిరు కనుక నీ మనవి నేను అంగీకరించితిని. మరి ఇక్కడ రాజు మరి దేవుని సన్నిధిలో కూడుకొని మరి ప్రవర్తిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మరి హిల్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుగా అక్కడ ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుని
ప్రభు తనతో చెప్పినటువంటి ఆ మాటను బట్టి అతడు అంటున్నాడు ఏమంటే, నీ మనసు నీవు అదుపు చేసుకొని నీవు తగ్గించుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి నీ వస్త్రాలు చించుకొని ఆయన సందులో కాసినట్లయితే నీ మనవి ఆలకించి నేను విమోచించేవాడుగా ఉన్నాడని మరి ప్రభు చెప్తాడు. ఓషియా అన్నటువంటి ఆ రాజును మరి దేవుడు ఏ రీతిగా దర్శించాడో హిల్కియా మరి కాలంలో ఆ సంగతి జరిగినట్టుగా రాయబడుతూ ఉంది. ఏది ఏమైనా రాజు తనలో ఉన్నటువంటి అవిధేయత బయలుపరచబడినప్పుడు అతడు ఆ అవిధేయతను బట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ మనసు మెత్తనదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని నీరు విడిచిదవు కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ ప్రార్థన విన్నాను అని ఆయనతో మాట్లాడాడు. ఇటువంటి మనస్సు బెల్షస్సరుకు రాలేదు. వాళ్ళ తండ్రికి వచ్చింది ఆ మనస్సు. క్షమాపణ పొందాలి, ప్రార్థన చేయాలి, అవిధేయతను బట్టి విడిపించబడాలి అనేటువంటి మనస్సు తన తండ్రికి వచ్చింది కానీ ఇతడికి రాలేదు. అలానే ఈ యొక్క మరి యోషియా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు, విడుదల పొందాడు అనేటువంటి విషయం మనం గమనిస్తున్నాం. అలా ఎవరైనా సరే పాపము చేసి అవిధేయతకు లోబడిన వారు, దేవునికి విరోధంగా జీవించిన వారు ఎవరైనా దేవుడు వారిని విడిపించాడు. వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన విన్నాడు, వారి ప్రార్థన విని వారిని అంగీకరించాడు. వారి మనస్సును బట్టి. ఇంకొక ఉదాహరణ గమనించినట్లయితే దేవుడు ప్రార్థన ఆలకించి క్షమించేవాడు అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ యోనాను దేవుడు దర్శించి నినివేకి వెళ్ళమంటే తర్షీషు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఏమైనా పిల్లరా, దేవుని యొక్క అవిధేయతకు సముద్రంలో గలిబిలి, ఆ సముద్ర గర్భంలోనికి ఇసిరివేయబడ్డాడు, చేప గర్భంలో దిగిపోయాడు. దేవుని మహాకృపను బట్టి విడుదల పొందిన తర్వాత మరి ఆ యోనా ఏ రీతిగా ప్రభు చెప్పినటువంటి నినివేకి వెళ్ళాడో, అక్కడ వాక్యాన్ని ప్రకటించాడో, ఆ ప్రకటించిన వాక్యము ద్వారా ఎలా ఆ పట్టణస్తులు రియాక్ట్ అయ్యారు మీరు గమనించండి. వారు ఎలా రియాక్ట్ అయ్యారు? దేవుని వర్తమానాన్ని విన్నవారు, దేవుని సత్యాన్ని గ్రహించిన వారు. మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటించగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం గనులేమి అల్పులేమి కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోరి పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుడను. రాజు, మనం ధ్యానిస్తున్న అంశంలో రాజులు కనిపిస్తున్నారు. రాజులు ఈ నినివే విషయంలో కూడా రాజు తన గర్వం లేదు. అక్కడ తన రాజవస్త్రం తీసివేశాడు, సింహాసనాన్ని దిగాడు, బూడిద పూసుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు. అందరితో పాటు అతడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈవెన్ పశువులు కూడా. చూడండి పిల్లరా, మీరు 20వ వచనంలో మీరు చూసినట్లయితే, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులందరూ, అక్కడ నిబంధన, ఆ నిబంధన ఏంటంటే మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయాలి, గోరుబట్ట కట్టుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి అనేటువంటి మాటలు వారు విన్నారు. అలానే ప్రియమైన వాళ్ళారా, వారు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చారు, మోకరించారు, ప్రార్థించారు. వాడు తమ యొక్క ఆ గర్వాన్ని విడిచారు, ప్రభు యొక్క దీవెన పొందుకున్నారు. బెల్షస్సరు ఆ పని చేయలేదు, గర్వంతో ఊడిపోయాడు. దేవుడు మాట రాసిన
ఆ మాట భావాన్ని దానియేలు చెప్పినా నీ రాజ్యం తీసివేయబడుతుంది, విభాగించబడుతుంది, మీ యొక్క మరి మాది పారసికలోకి ఇవ్వబడుతుందని విషయం చెప్పినా రాజులో మరి సీమంతా కూడా మార్పు రాలేదు. అదే అవిధేయత, అదే అజ్ఞానం, అదే గర్వం. ప్రియరా, ఈ గర్వము మనిషిని నాశనానికి నడుపుతుంది. ఆ గర్వంతోనే ఆ రాత్రే రాజు మరణం చెందాడు. కనుక మనం అటువంటి దుస్థితిలో మనం ఉండక, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మనం చిక్కుకుపోక, జారిపోక, ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి, ప్రభు కృపను ఎరిగిన వారమైంది. మన తప్పిదాలు, మన అవిధేయతలు, మనలో చోటు చేసుకున్నటువంటి దుర్మార్గపు క్రియలు ఏమైనా ఉంటే వాటిని ప్రార్థన పూర్వకంగా ప్రార్థించి వాటిని విడిచి దేవుడి దగ్గర ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకోవలసిన వారమంటున్నాం. విశ్వాస వీరుల జాబితాలో చేరవలసిన వారమంటున్నాం. బెల్షస్సరు చేసిన అవిధేయత దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ వస్తువులను దొంగిలించి తీసుకురావడం జరిగింది వాళ్ళ తండ్రి. వాటిని ఇతడు మరి మద్యపానము సేవించడానికి మరి వాడినట్టుగా చూస్తున్నాం. అది దేవుని శాపం దిగివచ్చి ఈ ప్రభుత్వాన్ని నేను లెక్క చూశాను, నీ లెక్క చూసి ముగింపు చేశాను, నువ్వు చూశాను, ఆ లెక్కలో నువ్వు కొంచెం తక్కువగా కనపడతావు, నీ రాజ్యాన్ని తీసివేస్తాను ఫెరీస్, నీ రాజ్యాన్ని తీసివేస్తున్నాను. ప్రియులారా, దేవుడు ఓషియా రాజ్యము తీసివేయలేదు, ఓషియా రాజ్యాన్ని ఉంచాడు. ఎందుకు? పశ్చాత్తాపం చెందాడు కాబట్టి. యోనా ప్రభు చెప్పినటువంటి మాటల్ని ఆ నినివే పట్టణస్థులు నమ్మారు కాబట్టి ఆ రాజ్యాన్ని రాజు చేతిలో నుంచి తీసివేయలేదు. రాజు సహితము సింహాసనం దిగి దేవునికి లోబడి పశ్చాత్తాపడి రాజవస్త్రాలు తీసివేసి గోనె బట్ట కట్టుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రియులారా, అటువంటి ప్రార్థన మన నుంచి దేవునికి కావాలి. ఆ రాజ్యం నిలబడింది. ఫెరేస్ అంటే తొలగించబడటం, కానీ ఈ ఫెరేస్ అనేటువంటి మాటను వారు జయించగలిగారు. పిల్లరా, అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి, అటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి మనం ప్రభు చిత్తానికి లోబడి ఆయన కృపలో మనం ప్రయాణించవలసిన వారం అంటున్నాం. దైవ కార్యాలు ఉన్నతమైనవి ఎరిగి ప్రభు మనం లోబడాలి. నిజానికి మన హృదయమే ప్రభు పాలించే రాజ్యం, మన హృదయమే ఆయన మనకి ఇచ్చినటువంటి సామ్రాజ్యం. ఈ హృదయంలో దేవునికి అపవిత్రమైనవి ఏవి ఉండకూడదు, అపవిత్రమైనవి ఏవి నీ మీద అజమాయిషీ చేయకూడదు. నీవు అపవిత్రమైన వేటికి నువ్వు లోపడకూడదు. నీ రాజ్యము ప్రభు సింహాసనం వేయబడిన స్థలం కనుక ఆ సింహాసనం స్థలంలో అపవిత్రతకు తావులేదు. కనుక నీవు అపవిత్రమైన స్థితి నుంచి తప్పించుకోవాలి, నిన్ను విడిపించుకోవాలి. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి, దైవ చిత్తాన్ని నువ్వు గ్రహించాలి. అలా గ్రహించకపోతే బెల్షస్సరు ఎలా అయితే మరణాన్ని రుచి చూడవలసి వచ్చిందో, మరణము చెందవలసి వచ్చిందో, ప్రియమైన వాళ్ళారా గమనించండి. మన జీవన విధానంలో, మన యొక్క నడవడికలో, మన ప్రయాణంలో ఏ విషయాలు మనం దేవుని నామాన్ని అవమానపరిచే రీతిలో మనం ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఇక్కడ ప్రభు ఒక మాట అన్నాడు, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును, వారిని నేను దుష్టించుచున్నాను. బెల్షస్సరు దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు వణకలేదు, బెణకలేదు, గర్విష్ఠిగా నిలబడిపోయాడు. అందువలనే అతనికి మరణాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ హోషేయను చూస్తే ఈ ద్వితీయ దేశకాండం మనం చదువు, ఈ యొక్క మరి 2వ దినవృత్తాల గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవుడు అతడు మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. నీ మనస్సు అని తన మనసుతో మాట్లాడుతున్నాడు. నీ మనసు మెత్తనిది అన్నాడు. ఆ మెత్తని మనసుతో నీవు నా యొక్క మాట విని నీ రాజ్యం నిమిత్తము, నీ ప్రజల నిమిత్తము నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క మరి బట్టలు తీసి, రాజవస్త్రాలు తీసివేసి, గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేయి, కన్నీరు కార్చండి. ఆ పని చేసి దేవుని యొక్క ఆ ప్రతిఫలాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని
పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా అలానే మన హృదయాంతరంగాల్లో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా జీవిస్తున్నట్లయితే దాన్ని తొలగించుకొని దేవునికి లోబడి విధేయత కలిగి ఆయన చిత్తాన్ని చేయగలిగితే మనం కూడా విజయాన్ని పొందుకోగలుగుతుంటాం. కాబట్టి ఆయన లెక్క చూసినటువంటి ఆ లెక్కలో తేడాలు ఉంటే పనిష్మెంట్ తప్పదు పిల్లరా. అది నువ్వు ఒప్పుకుంటే నేను వినిపిస్తాడు, నువ్వు ఒప్పుకోకపోతే ఆ పనిష్మెంట్ ఏదో నువ్వు పొందాలి. బెల్షస్సర్ అనుకున్నాడు, మా నాన్న నాకు చాలా పెద్ద ప్రహారీ గోడ కట్టించాడు పట్టణం చుట్టూ. ఈ పట్టణం చుట్టూ కట్టబడినటువంటి ఆ గోడ గురించి విషయాలు తెలిస్తే అది దాదాపు 66 మైళ్ళ పొడవు ఉందట ఆ కట్టడం. ఆ ప్యాలెస్ చుట్టూ ఆ కట్టడం 66 మైళ్ళ దూరం. అంటే అంత సర్కిల్లో ఈ రాజ్యభవనం ఉన్నట్టుగా మనం గమనించవలసిన వారం పెట్టినాం. అంతేకాదు పిల్లరా, మరి అందులో దాని వెడల్పు 108.5 ఫీట్లు వెడల్పు అంట. ఆ కట్టడం ఇక్కడ వెడల్పు 108.5 ఫీట్లు, మహాభయంకరం. దాని ఎత్తు చూస్తే 417 మరి ఫీట్లు ఎత్తు అంట, గోడ ఎత్తు. అంటే శత్రువు అనేవాడు ఎవడు కూడా ఆ గోడ దాటి లోపలికి రాలేడు, తన సామ్రాజ్యాన్ని మరి జయించలేడు, ఎవడు కూడా ఆ రాజ్యంలో ప్రవేశించలేడు అని గర్వం. ఇంకోటి ఏంటంటే, రాత్రి మనం వాకిలు చెప్పుకున్నాం, యూఫ్రటీస్ నది అని, గుర్తుందో మీకు? ఆ యూఫ్రటీస్ నది ఇతని రాజ్యం ప్రకరించే ప్రవహిస్తూ ఉంది. ఆ నది చాలా మరి మహానది అని రాయబడింది, చాలా లోతైనది, వెడల్పైనది. అందులో గుర్రాలు దిగి ఆ రాజు సామ్రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం లేదు. ఎందుకంటే అది నది కనుక గుర్రాలు వెళ్ళలేవు, రథాలు వెళ్ళలేవు. అది నాకు చాలా సేఫ్టీ, నాకేమీ కాదు అనేటువంటి గర్వం అతనిలో ఉంది. అయినా దేవుని ఏర్పాటు వేరు, దేవుడే అతని మొత్తి. పిల్లరా, ఎవరైతే వాక్యాన్ని లోబడరో, ఎవరైతే దేవుని ప్రేమకు లోబడరో, దేవుని వాక్యాన్ని గ్రహించరో వారికి తీర్పు అనే మాట దేవుడు వాడాడు. ఆయన ఏ తీర్పు ఇచ్చినా ఆ తీర్పుకి నీవు లోబడవలసిందే. ఆ తీర్పుకి నీవు లోబడక ముందే ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. వేకువని అంటే నీకు సమయం ఉండగానే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నీవు సమయం ఉండగానే మారు మనసు కావాలి. సమయం ఉండగానే నీవు చేసిన తప్పుని బట్టి పశ్చాత్తాపం చెందాలి. అటువంటి పశ్చాత్తాపాన్ని ఇతరులో మనం చూడటం లేదు. బెల్షస్సరు గర్విష్ఠుడిగానే ఉండిపోయాడు. కాబట్టి పిల్లరా, మనం దేవునికి లోబడితే మనం ధన్యం. ఎందుకు తెలుసా? ఆయన ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చిస్తాడు, ఎవరిని మరి తగ్గించాలో వారిని తగ్గిస్తాడు. నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుని సమ్ముఖంలో జీవించగలిగితే నిన్ను ఆయన హెచ్చిస్తాడు, లేనట్లయితే నిన్ను తగ్గిస్తాడు. 75వ కీర్తన మీరు చూస్తే అందులో మరి 75వ కీర్తన 7వ వచనంలో ప్రభు అంటాడు, దేవుడే తీర్పు తీర్చేవాడు, దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. దేవుడు నిన్ను తగ్గించిన హెచ్చించిన దేవుడి నీ విధేయతను బట్టి హెచ్చిస్తాడు, నీ అవిధేయతను బట్టి తగ్గిస్తాడు. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడను. బెల్షస్సరు నాకేంటి, నేనింత మరి సామంతుడిని, నా చుట్టూ ఇంత ప్రొటెక్షన్ నాకుంది, ఇంత సామ్రాజ్యం నాకుంది అనే గర్వం, తను తాను హెచ్చించుకున్నాడు. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని వాక్యం చూస్తున్నాం. తగ్గింపే కాదు, మరణం. దేవుడు అతన్ని మొత్తెను, ఆ రాత్రి అందే అతడు మరణించను అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మన ఈ విషయాన్ని గమనించాలి. ఎవడు తన జీవితాన్ని మార్చుకోడో, ఎవడు తన జీవన విధానాన్ని దైవ చిత్తానుసారంగా మార్చుకోడో వాడు మరి మరణం పొందవలసిన వాడే. ఒకవేళ మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం ప్రభు అంటాడు, ఇది కడవ దినం గనక, ప్రభు త్వరగా వచ్చేటువంటి దినాలు గనక ఆయన అంటాడు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనుము. అంటే అక్కడ ఒకటి చేయనుము అని ఇక్కడ ఒకటి ఉంది. ఫుట్ నోట్ లో దాని భావం చూస్తే చేయును అన్నాడు. అంటే అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తానే ఉంటాడు. నువ్వెన్ని మంచి మాటలు చెప్పినా, ఎంతగా దేవుని వాక్యాన్ని బోధించినా వాడు అన్యాయస్తుడు అన్యాయం చేస్తానే ఉంటాడు. అలానే ఆ అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉంటాడు.
నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడిగానే ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉంటాడు. ప్రియులారా, మీరు గమనించండి, మీరు పరిశుద్ధుల వరుసలో ఉంటే మీరు ధన్యులు, నీతిమంతుల వరుసలో ఉంటే మీరు ధన్యులు. అలా కాకుండా అన్యాయం చేసేవారు వరుసలో ఉంటే, అపవిత్రుల వరుసలో ఉంటే మీరు ఇంకా అలానే ఉండడం మరి జరుగుతుందని ప్రభువు మాట్లాడతారు. కనుక ఈనాడే, ఈ సమయంలోనే, ఇప్పుడే ప్రార్థించి నీ అవిధేయతను ఒప్పుకొని నీ అన్యాయాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర నీవు సాగిలపట్టి నువ్వు ధన్యుడో, నువ్వు దీవించబడతావు, నువ్వు ప్రభు కృప చేత నడిపించబడతావు. ఇలా ఎవరు తమ్మును తాము మరి ఎరిగి తమ అవిధేయతను ఒప్పుకుంటారో వారు ధన్యులు. లేకపోతే వారి దగ్గర నుంచి ఆ రాజ్యము తీసివేయబడుతుంది, వేరే వాళ్ళకి ఇయ్యబడుతుంది. నీకున్న తలాంతులు నీ అవిధేయతలను పోగొట్టుకుంటే ఆ తలాంతులు నీ నుంచి తీసివేయబడి వేరే వాళ్ళకి ఇవ్వబడతాయి. అదే ఫెరేస్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వబడతాయి. జాగ్రత్త, నీ తలాంతులు పోగొట్టుకోవద్దు, నీ సమయాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడితో నీకున్న బంధాన్ని తెంచుకోవద్దు, ప్రభుత్వం నీకున్నటువంటి ఆత్మీయతను కోల్పోవద్దు. బెల్షస్సరు తన రాజ్యాన్ని కోల్పోయాడు. పిల్లరా, ఇంకొక మాట మనం చూసుకుంటే ఇలాంటి ఫెరేస్ అనే భావం వచ్చేటువంటి ఒక సంఘటన సౌలు, పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు నిజానికి తన తండ్రి గాడిదలు మేపేవాడు. గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మరి దేవుడు అతన్ని చూచి మరి అతనిలో మరి ప్రభుకి నచ్చిన గుణగణాలు కొన్ని ఉన్నాయి. సౌలు అన్ని మరి ఆ చెడు లక్షణాలు లేవు, మంచి లక్షణాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు మనకి జ్ఞాపకం చేయరు. కానీ సౌలు అనేటప్పటికీ మనకు దుర్మార్గుడి కిందనే లెక్కిస్తారు. నిజానికి సౌలు అద్భుతమైనటువంటి ఆత్మీయ లక్షణాలు కలిగిన వాడు. తుదకు నాశనం అయ్యాడు మరి తన విధేయతను బట్టి. వెంటనే మరి మనం చూస్తాం, మరి ప్రభు సమూయేలును పిలిచాడు. సౌలును, అప్పటికి ఇశ్రాయేలుకు రాజు లేడు, ఇశ్రాయేలు అందరూ కూడా త్రోవ తప్పి మరి దేవునికి దూరస్తులైపోతున్నారు. మరి రాజు లేడు కనుక అందరూ వారికి నచ్చిన మార్గంలో పెడుతున్నారు అని మరి వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మీరు చూస్తే ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఒక మాట రాశాడు. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం చూస్తే చూడండి, 21-25. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ రోజుల్లో సౌలును దేవుడు గుర్తించి, సౌలు తన తండ్రి గాడిదలు కాసుకుంటూ వెళుతున్నటువంటి వాడిని ఎంచి ఆశీర్వదించి రాజుగా చేశాడు. ఇశ్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు. ఇంత ఆధిక్యత సౌలుకి ఇస్తే సౌలు తన అవిధేయతను బట్టి ఆ రాజ్యరకాన్ని కోల్పోయాడు. ఆ రాజ్యం తీసివేసి దేవుడు దావీదుకు ఇచ్చాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే ఇక్కడ, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. చూడండి, నీ చేతిలో నుంచి లాగివేసి. అవిధేయత ఎక్కడ వచ్చింది? అవిధేయత చూడండి, 22వ వచనం చూస్తాం అతని యొక్క అవిధేయత. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. పిల్లల, యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ప్రభు చెప్పినట్టుగా వ్యవహరించగా దేవుడికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. అందుకే అవిధేయత అన్నాడు. అవిధేయత, మాట వినుట కంటే బలర్పించడం ఏమి గొప్ప కాదు. మాట వినాలి, మాట వింటే శ్రేష్టం అన్నాడు. మాట వినని కారణంగా రాజ్యాన్ని తీసివేశాడు. అదే ఫెరేస్ అంటే తీసివేసి వేరే వాళ్ళకి ఇచ్చాడు. అతడి
దావీదు. నూతన గ్రంథంలో మనం చూస్తాం, దావీదు దైవ చిత్తానుసారుడైన మనుషుడు. అతనికి దేవుడు రాజ్యం ఇచ్చాడు, రాజులు చేశాడు, రాజ్యాంగాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలు యొక్క రాజుగా ప్రభు ఎంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, బెల్షస్సరు తనకి రాజ్యాన్ని కోల్పోయాడు. ఎందుకంటే అవిధేయత, గర్వం, గర్విష్టి అని మరి అనేక చోట్ల అతని గురించి కామెంట్రీస్ లో రాయబడింది. ఏది ఏమైనప్పటికీ దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ద్రాక్ష రసాన్ని సేవించి ఆ మత్తులో పడి ఏమి చేస్తున్నాడో ఎరుగక భయంకరమైనటువంటి కార్యములు చేసిన కారణంగా దేవుని ఉగ్రత అతని మీదకి దిగి రావటం చూసాం. అలా పిల్లరా, సౌలు దేవుడు ప్రేమించాడు, రాజ్యం ఇచ్చాడు, రాజులు చేశాడు, సింహాసనం ఇచ్చాడు, సింహాసనం ఎక్కించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో అభివృద్ధి పరిచాడు. మొదటి రాజు ఇశ్రాయేలు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. అటువంటి వాడు మాట వినని కారణంగా దేవుడు అతడిని ఆ రాజ్యం నుంచి తీసివేసి చేతిలో నుంచి లాక్కుని అన్నాడు మాట. చూడండి అక్కడ 20 అప్పుడు సమూయేలు అతను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి. చూసారా, దేవుని యొక్క మరి ఆ జడ్జిమెంట్ అలానే ఉంటుంది. మాట వింటే నీకున్నటువంటి ఆ తలంతులన్నీ నీ దగ్గర ఉంటాయి. దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. ప్రభుని ప్రేమించి ఎంతగా హెచ్చించాడో ఆ స్థితిలోనే ఉంటావు. కానీ నీలో అవిధేయత చోటు చేసుకుంటే, ప్రభు నామాన్ని అవమానపరిచే స్థితి నీలోనే ఉంటే, నీ తలాంతులన్నీ, నీ ఆధిక్యతలన్నీ తీసిపెడితే లాక్కుంటాడు. లాగివేసి అనే మాట అండర్లైన్ చేసుకోండి. సౌలును దేవుడు ఎంతగా ప్రేమిస్తే రాజులు చేస్తాడని, ఎంతగా ప్రేమిస్తే రాజ్యాధికారాన్ని ఇస్తాడు. అటువంటి విధేయత మరి అవిధేయత అటువంటి ఆధిక్యతను వారు దూరం చేసింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ప్రభువుకు లోబడాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. లేకపోతే ఫిలిస్ బెల్షస్సరు రాజ్యాన్ని కోల్పోయాడు, సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. వస్తి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, వస్తి అనేటువంటి రాణి, మరి ఈ రాణి తన రాజ్యాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అహష్వేరోషు రాజు మరి 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి వాడు. ఆ సామ్రాజ్యం యొక్క మరి ఆ కార్యక్రమాలలో అతడు వస్తిని పిలిచి మరి వారి మధ్యలో మరి సంతోషాన్ని పొందుకోవడానికి మరి పిలిచినప్పుడు ఆమె నిర్లక్ష్యం చేసింది. ఆమె నిర్లక్ష్యం చేసిన కారణంగా, రాజు మాట వినని కారణంగా ఆమె తన యొక్క అధికారాన్ని కోల్పోయింది. పిల్లరా, మీరు గమనించండి, ఎస్తేరు గ్రంథంలో మీరు చూస్తే మొదటి అధ్యాయంలో ఆ రాజు గురించి, రాజ్యం గురించి, వారి పరిస్థితుల గురించి చాలా చక్కగా ప్రభు వివరించారు. చూడండి, ఇక్కడ మన దేశం కూడా ఇందులో కనబడుతున్న పేరు. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము ఏంటంటే, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు, ఆఫ్రికా, కూషు అంటే ఆఫ్రికా దేశం, ఇథియోపియా, 127 సంస్థానములకు అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పాలన చేయుచుండగా, తన ఏలుబడి యందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించెను. ఆ విందు సమయంలో పారసీక దేశం యొక్క మాధ్య దేశమునికి పరాక్రమశాలులు, గనులు, సంస్థానాధిపతులు అతని సన్నిధిలో ఉండగా, అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాదేశమును, ఘనతను అనేక దినములు అనగా 150 దినములు కనపరిచెను. ఆ ఫెస్టివల్ లేక ఆ విందు మరి ఎన్ని దినాలు జరిగి చూసారా? 150 దినాలు. మరి ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఇంకా చదువుకుంటుంటే మీకు అంత మంచిది. ఇక్కడ రాణి అయిన వస్తిని ఆ విందుకు రమ్మని రాజు ఆహ్వానం పంపుతాడు. పంపితే ఆ రాణి తిరస్కరించింది రావడానికి. అలా తిరస్కరించినందుకు రాజుగారికి కోపం వచ్చి, అక్కడ ఉన్నటువంటి అధిపతులు, సంస్థానాలు ఉన్నారు కదా, ఆయా దేశాల నుంచి
ఆ అధిష్టానం నుంచి వచ్చినటువంటి వారందరి సమక్షంలో రాజుకి జరిగిన అవమానాన్ని జ్ఞాపకం చేసుకుని రాజు అన్నాడు, ఈవేళ ఈ స్త్రీ నన్ను అవమానించినట్లుగా మన సామ్రాజ్యాలలో మన 127 సంస్థానాలలో ఉన్న స్త్రీలు వారి భర్తలను తృణీకరించి అవమానపరుస్తారు. ఎందుకంటే రాజుగా నాకే అవమానం కలిగింది కాబట్టి సామాన్యుడికి ఎంత. కాబట్టి స్త్రీలు అటువంటి కార్యక్రమం చేస్తే మరి అవిధేయులుగా మారిపోతారు. అలా అందరూ అవిధేయులుగా మారకుండా ఉండాలి అంటే ఈ వస్తికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అనే నిర్ణయానికి ఈ అధిపతులందరూ వస్తారు. వచ్చి ఒక నిర్ణయం ఏంటంటే ఆ వస్తికి బదులుగా వేరే వాళ్ళని రాణిగా చేయాలి, ఆమె అధికారాన్ని, ఆ రాజ్యాధికారాన్ని, రాణి అనేటువంటి ఆ అధికారాన్ని తీసివేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రియమైన వారలారా, ఆ వస్తి ప్లేస్ లోనే ఎస్తేరు రాణిగా అభిషేకించబడింది, రాణిగా ఆధిక్యత పొందుకుంది. ఫెరేస్ అనగా ఆమె అధికారము తీసివేయబడింది, వస్తి అధికారం తీసివేయబడింది. అలా నీ జీవితంలో మరి ఏదైనా ప్రభునికి ఇచ్చిన అధికారాన్ని నీవు దుర్వినియోగం చేస్తే, ప్రభుని ప్రేమించి నీకు ఇచ్చిన ఒక ఆధిక్యతను నువ్వు దుర్వినియోగం చేస్తే అది నీ నుంచి తీసివేయబడుతుంది. అదే ఫెరేస్. కాబట్టి గమనించండి, మన జీవన విధానంలో దేవుని చిత్తానికి లోబడకుండా మనం కానీ అవిధేయతలో మరి కూరుకుపోయినట్లయితే, అవిధేయతలో పాల్కుపోయినట్లయితే జాగ్రత్త. నీ అవిధేయతను బట్టి నీ ఆధిక్యత తీసివేయబడుతుంది. ఆమె రాణి కనుక రాణి హోదా తీసివేయబడింది. బెల్షస్సరు రాజు పశ్చాత్తాపం లేదు, ఈ రాణిలో కూడా పశ్చాత్తాపం లేదు. అయ్యో రాజుగా పిలిచారు, రాజు పిలిస్తే వెళ్ళాలి కదా, రాజు పిలిస్తే వెళ్ళాలి కదా, విందులో పాల్గొమని పిలిచాడు. మరి కారణం ఏమైనా కారణండి, అవిధేయత ఇక్కడ లెక్కించబడింది. ఆమె అవిధేయత ఆ యొక్క రాణి హోదానే కోల్పోయింది. దేవుడు ఎస్తేరును ఆ స్థానంలో నియమించాడు. మరి ఈ ఆత్మీయ స్థితి మనం గమనించాలి. మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ స్థితిని నిర్లక్ష్యం చేస్తే, ప్రభు ప్రేమను నిర్లక్ష్యం చేస్తే, ప్రభు చూపినటువంటి ఆధ్యాత్మికతను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏ దుస్థితికి దిగజారిపోతామో మీరు గమనించండి. కాబట్టి అవిధేయులు కాకండి, దేవునికి లోబడండి, ప్రార్థించండి, ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా ఉండండి, ఆయన నామాన్ని కనపరిచే వారిగా మీరు ఉండండి. ఆయన మెచ్చుకునే రీతిగా, మనను బహుమానంతో నింపే రీతిగా మన నడవడిక ఉండాలి. మరి తలాంతుల విషయం చెప్పాడు. ఆ తలాంతులు మరి లేని వాడి దగ్గర నుంచి ప్రియమైన ఉన్నవాడికి ఇచ్చి, ఆ జయించిన వాడికి ఇచ్చి, సంపాదించిన వాడికి ఇచ్చి మరి మరింతగా దీవించినట్టుగా మనం చూస్తాం. అలానే మన జీవన విధానంలో ఎక్కడైనా అవిధేయత మనం కానీ కనపరిస్తే, ఎక్కడైనా అవిధేయులుగా మనం ఉంటే, అవిధేయతను బట్టి మనం దేవునికి దూరం చేయబడతాం. కాబట్టి చూడండి, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే, 2వ అధ్యాయం 17వ వచనంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యమును పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఇది ఆధిక్యత. నీవు విధేయుడైతే, నీవు విధేయులవైతే దేవుని యొక్క ఆ దీవెన అంత అద్భుతంగా ఉంటుంది. దేవుని దీవెన అంతగా కొనియాడబడేదిగా ఉంటుంది. దైవాశీర్వాదాలు మనను మరింత ఉన్నతమైన స్థానానికి నడిపించేవైతే, బెల్షస్సరులో పశ్చాత్తాపం కనపడలేదు. బెల్షస్సరులో దేవునికి లోబడినటువంటి స్థితి కనపడ. వాళ్ళ తండ్రిలో చూసి, తండ్రి మరి నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు, తప్పు జరిగింది ప్రభు ఒప్పుకున్నాడు. ఆ పక్షి ఈకలు వచ్చిన జంతువుల మధ్యలో అతడు మరి సంచరించి ఒక పశువుల మారిపోయిన, పశువుల గడ్డి తిన్న బుద్ధి వచ్చింది ప్రభా అని ఒప్పుకున్నాడు. తిరిగి మానవ అనుభూతిలోని మనలో ప్రవేశించగలిగాడు. అటువంటి గుణం తన కుమారుడైనటువంటి బెల్షస్సరులో లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన బ్రతుకు దినాలు ఎలా సాగిపోతున్నాయో మనం పరీక్షించుకోవాలి. ఆత్మీయంగా మనం ఎక్కడ అవిధేయులుగా మరి గుర్తించబడుతున్నామో,
ఎక్కడ అవిధేయమైపోయామో లెక్కించండి, చూసుకోండి, పరిశీలన చేసుకోండి. ప్రభు మరి దీనిని చాలా సీరియస్ గానే పనిష్మెంట్ ఇస్తా ఉన్నాడు. ప్రభు దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవన విధానంలో దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని గ్రహించాలి, అంతేకాని ఆ ప్రభుని తృణీకరించకూడదు. ఇంకొక మాట మనం చూద్దాం. ఏంటంటే, ఒక యజమాని దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు తన ద్రాక్ష తోట కౌలుకి ఇచ్చి వెళ్ళినట్టు మనం సువార్తల్లో చూస్తాం. ఆ కౌలుకి ఇచ్చి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ అతడు రావడానికి వీలు పడక ఆ యొక్క పంటను సమకూర్చుకోవడానికి తన సేవకుల్ని పంపిస్తారు. అయితే కౌలు తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చిన సేవకుల్ని మరి 3 విధాలుగా బాధించారు. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి. సరే, ఆ వచ్చినటువంటి సేవకుల్ని 3 విధాలుగా మరి బాధించారు. వాళ్ళని మరి ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఒకరిని నెట్టివేశారు, ఇట్లా రకరకాల పనులు చేశారు. అయితే ఈయన అనుకున్నాడు, మరలా వీళ్ళు సేవకులు కాబట్టి, పనివాళ్ళు కాబట్టి వాడు గౌరవించలేదు, మరి నా కుమారునే నేను పంపిస్తాను అని కుమారుని పంపిస్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే, కుమారుడు వస్తా ఉన్నాడు, వీడే వారసుడు ఈ తోటకి, వీడిని చంపేస్తే ఈ తోట మనదే అయిపోతుంది అని ఆ వారసుడిని చంపేస్తారు. ఆ తర్వాత యజమాని ఉగ్రుడై వచ్చి వాళ్ళను వెళ్ళగొట్టి అతని యొక్క ఆ పొలాన్ని అతను స్వాధీనపరుచుకుని వేరే వాళ్ళకి, మంచి కౌలు చేసే వారికి ఇచ్చాడు అని మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం నుంచి 33 నుంచి 43 వరకు రాయబడింది. మనం కేవలం 43వ వచనం మాత్రం చూద్దాం. 21వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనంలో ఏం రాయబడిందంటే, కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వడని మీతో చెప్పుచున్నాను. దాని ఫలాన్నిచ్చే జనులకు తిరిగి అది ఇవ్వబడుతుంది. జాగ్రత్త, ఆ పొలము అతన్ని తీసివేయబడింది. అదే ఫెరేస్ అనగా తీసివేయబట్ట. నీ అధికారాన్ని, నీ రాజ్యాన్ని తీసివేసి వేరే వాళ్ళకి అప్పగించడం. సౌలు విషయం మనం చూసాం, మరి బెల్షస్సర్ విషయం చూసాం. బెల్షస్సర్ ముందుగా చూస్తే మాది పారసీకులకు దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. ఫెరేస్ అతని దగ్గర తీసివేసి వేరే వాళ్ళకి విభాగించాడు. అలానే సౌలు ఆ అధికారం దేవుడు తీసివేసే రాజ్యాన్ని వేరే మరి దావీదుకి ఇచ్చినట్టుగా మనసు. అదే ఫెరేస్ వస్తీ రాజ్యాన్ని కోల్పోయింది. ఎస్తేరుకు దేవుడు మరి ఆ రాణిగా అవకాశం ఇచ్చాడు. అక్కడ తీసివేసి ఫెరేస్ తీసివేసి మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు. అలా ఈ తోట తీసివేయబడి మరలా వేరే ఒక కౌలుదారులకి అది ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, విషయాన్ని గమనించండి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలిగే వారం ఉండాలి. లేనట్లయితే, అవిధేయులుగా ఉంటే మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు? మన వరకే కాదు, దూతల్ని కూడా ప్రభు విడిచిపెట్టలేదు. మరి పాపం చేసిన దూతలను కూడా తీర్పు కొరకు వాడిని దాచి ఉంచాడు. యోధా పత్రిక 6వ వచనం చూడండి. 1వ అధ్యాయం ఉంది, అందులో 1వ అధ్యాయం ఉంది. అందులో 6వ వచనం చూస్తే మరి ఆ మాట, మరి దేవుని యొక్క తీర్పు ఎలా ఉందో రాయబడింది. ప్రార్థన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. తమ ప్రధానత్వమును నిలుపుకొనలేక, దేవుడిచ్చిన ఆధిక్యత. ఇప్పుడు ఉదాహరణకి ప్రధానత్వం ఎవరు నిలుపుకోలేదు? దూతలు అన్నాడు. ఈ దూతల కన్నా ముందు ఆ లీడర్ని చూద్దాం. లీడర్ అంటే ఎవరండి? దేవుని దగ్గర చక్కటి వాయిద్యాలు వాయింపజేస్తూ స్తుతిగానాలు పాడుతూ ప్రభుని ఆరాధించేటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి లూసిఫర్ ప్రధానమైనటువంటి దూతగా ఉండి ఆ క్వైర్ టీంకి
క్వైర్ లీడర్గా ఉండి చక్కటి ఆరాధన జరిగిస్తూ ఉండేవాడు. అతనికి ఇచ్చిన ప్రాధాన్యతను కోల్పోయాడు. అందుకని ఇక్కడ అన్నాడు ప్రభు, చూడండి 6వ వచనంలో, తమ ప్రధానత్వం నిలుపుకొనలేక ఆ ఆరాధన, ఆ పరిస్థితుల ప్రభావాన్ని మరి చూసి, నేనే ఆ స్థలంలో ఉంటే, నేను హెచ్చించబడితే, నేను ఆరాధించబడితే ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటి ఆ దుర్బుద్ధి అతడిలో ప్రవేశింపగానే దేవుడు అతన్ని త్రోసివేసి బంధించాడు నిత్య పాశములలో. అతని అనుచరులు కూడా సబ్సిక్వెంట్ గా అనుచరులు అవిధేయులైనప్పుడు వారిని ఆ తీర్పులోనికి వచ్చే వరకు ఆ బంధించి ఉంచాడు. కాబట్టి పిల్లరా, ఫిరేస్ నీకున్నటువంటి హోదా, నీకున్న పరిస్థితుల్ని, నీకున్న ఆధిక్యతను మరి నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ప్రధానత్వము, ఓ మంచి ఆ స్టేటస్, ఇది కోల్పోయాడు లూసిఫర్ని తీసివేసి దేవుడు ప్రియమైన వాళ్ళరా మరి ఆ ప్రధానత్వాన్ని మరి ఎవరికి ఇచ్చాడు అని మనం చూసుకున్నట్లయితే, మరి దేవుడు ఆ యొక్క గాబ్రియేల్ దూత, మరి మిఖాయేల్ దూత, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ గా దేవుడు అపాయింట్ చేసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆ లూసిఫర్ తన ప్రధానత్వాన్ని కోల్పోయాడు. ఫెరేస్ అతని జీవితంలో ఆ ఫెరేస్ అంటే ఉన్న అధికారాన్ని, ఆధిక్యతను కోల్పోవటం. ఇంకొకటి గురించి చూద్దాం, మనం చూసి ముగించుకుందాం. యోధ, ఇస్కారియోతు యోధ. ఇస్కారియోతు యోధ నిజానికి ఎంతగానో దేవుని దగ్గర హెచ్చించబడినటువంటి వాడు. ఎందుకంటే ఎంతో నమ్మకత ఉంటే తప్ప డబ్బులు ఎవరి దగ్గర ఉంచరు. ట్రెజరర్ గా దేవుడు అపాయింట్ చేయడంటే వాడు చాలా మంచివాడు అయ్యాడు, దేవుడికి నచ్చాడు. డబ్బుని చక్కగా మేనేజ్ చేయగలడు, డబ్బుని వీడు తప్పుడు లెక్కలు చెప్పకుండా చక్కగా వీడు మేనేజ్ చేయగలడు అని దేవుడు ఇచ్చాడు. కానీ వాడు ఏం చేసినాడు? తప్పుడు లెక్కలు మొదలుపెట్టాడు, తప్పుడు విధానం మొదలుపెట్టాడు. మరి ఈ అత్తరంతా ఎందుకు? ఇది ఎత్తి ఎంత విలువైంది, ఎంత ఘనమైంది, ఇది వాడాలా, ఎంతో మంది పేదలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, రకరకాల మాటలు మొదలెట్టాడు. ఎందుకు మొదలెట్టాడు? అతడిలో ప్రభు ముందుగా చూసిన ఆ విధేయత, ఆ లోబడే తత్వం ఇప్పుడు లేదు. ఎందుకంటే డబ్బును చూచి ఆ మాయలో పడి దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి పిల్లల మాయ, ఆ డబ్బులో ఉన్నటువంటి ఆ పరిస్థితిని వాడు ఎరిగి తద్వారా దేవునికి దూరం అయిపోయాడు. ఆఖరికి డబ్బు కోసం ప్రభునే అమ్మేశాడు. మనకు తెలుసు కదా యోధా గురించి. అటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాడు వెళ్ళి ఏం చేశాడు? సరే, తర్వాత సబ్సిక్వెంట్ గా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను నా ప్రభువుని అమ్మేశానే అనుకున్నాడు. కానీ నిజంగా అతడి పశ్చాత్తాపం మారు మనసుకు నడిపించలేదు. ఎందుకు? మీకు ఉదాహరణ చెప్తారు. పేతురు కూడా బుంకాడు, అబద్ధం ఆడాడు, అవును కదా. పేతురు అబద్ధం ఆడిన తర్వాత ప్రభువునే నాకు ఎవడో తెలియదు, ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసిమెలిసి జీవించాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు, ఆయనతో ఎన్నో అనుభవాలు పంచుకున్నాడు. అటువంటి వాడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, అబద్ధికుడిగా మారిపోయాడు. తర్వాత అతడు ఏడ్చి ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఎంతగా కుమిలిపోయాడో మనం చూస్తాం. అతడి కన్నీటి ప్రార్థన అతడికి మారు మనసు దయచేసింది. గమనించండి, అతడి కన్నీటి ప్రార్థన అతడికి మారు మనసు దయచేసింది. కానీ మరి వీరి విషయంలో, యోధ విషయంలో వీడు కూడా ఏడ్చాడు, తప్పైంది అనుకున్నాడు. నేను చూపిస్తాను మీకు ఆ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం మొదటి నుంచి చదువుకున్నాం, కొంచెం అర్థమవుతుంది. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయన విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అంత్యపైన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ, మనకు స్టార్ట్ అయింది యోధ గురించి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఉంది కదా చక్కని మాట, పశ్చాత్తాప పడ్డాడు.
ఇతను చేసిన దానికి ఆ 30 వెండి నాణెములు, ఇదే ఇక్కడ ఇతను చేసిన పని, పశ్చాత్తాపము చెందాడు. కానీ ఆ పశ్చాత్తాపము ఇతనిని సరైన మార్గంలో నడిపించలేదు. పశ్చాత్తాపము చెందినవాడు ప్రభు చెంత ప్రణమిల్లాలి, ప్రార్థించాలి, తన తప్పిదానికి క్షమాపణ పొందాలి. కానీ ఇతడు చేసినటువంటి విధానం మనం గమనించండి. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాని ఎదుగును, పెద్దల ఎదుగును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి, నిరపరాధ రక్తమును అని ఇక్కడ ఒకటైన సంఖ్య ఉంది. కింద మీద భావం చూస్తే నీతిమంతుల రక్తమును అని ఉంది. నీతిమంతుల రక్తాన్ని నేను అప్పగించి పాపము చేసిదని రియలైజ్ అయ్యాడు. పాపము చేసిదని వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెమును దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. నిజముగా మనస్ఫూర్తిగా మారు మనసు పశ్చాత్తాపం అనేది జరుగుంటే వీడు ఉరి పెట్టుకోడు, ప్రభు పాదాల చెంతకు వెళ్తాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఉరి పెట్టుకోలా, ప్రభు చెంతకు వెళ్ళాడు, క్షమాపణ పొందాడు, తిరిగి తన స్థానాన్ని తాను పొందగలిగాడు. వీడు చేసిన పని ఏంటంటే ఇతడు పొందిన పశ్చాత్తాపం ఆవేశంలో పొందిన పశ్చాత్తాపం అయి ఉండొచ్చునేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపం నిజమైన గురిని, నిజమైన మార్గాన్ని, నిజమైన ఆలోచనని ఇస్తుంది, తప్పుడు ఆలోచనలు ఇవ్వదు. కాబట్టి ఇతడు పోయి ఊరి పెట్టుకున్నాడు. ఊరి పెట్టుకున్న తర్వాత ఏమైంది సంగతి? ఏమైంది? ఊరి పెట్టుకున్నాడు, మరి ఊరేసిన చచ్చిపోవాలి కదా. చూడండి ఏమైందో. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలకిందులుగా పడి నడికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. పేగులన్నీ బయటికి వచ్చెను. మీరు చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే తలకిందులుగా పడ్డాడంట. తలకిందులుగా పడ్డాడు అంది. తలకిందులుగా పడి నడుమికి బద్దలైపోయాడంట. అంటే ఏమై ఉండొచ్చు? ఉరి పెట్టిన తాడు తెగిపోయి ఉండొచ్చు. ఆ తాడు తెగిపోతేనే వీడు తలకిందులుగా పడి ఉంటాడు. నడుమికి బద్దలైపోయాడు, ఇరిగిపోయి ఉంటాడు, పేగులు బయటకు వచ్చినాయి. అంటే ఇతడు ఉరి పెట్టుకున్న తాడు కూడా వీడు ఆశించినట్టు ఉరేసుకుని చచ్చిపోవడానికి ఆ తాడు కూడా సహకరించలేదు. ఆ తాడు కూడా సహకరించలేదు. ఆ తాడు తెగిపోయింది. వీడు తలకిందులుగా పడ్డాడు, నడుము ఇరిగిపోయింది, పేగులు బయటకు వచ్చినాయి. అది అతని యొక్క దుస్థితి. చూసారా? ఇటువంటి పశ్చాత్తాపం మారు మనసును కలిగించదు. ఇటువంటి పశ్చాత్తాపం దేవుని ప్రేమను మరలా తిరిగి సంపాదించదు. వీడికి ఫెరేస్ వర్తిస్తుంది. ఇతడికి ఎన్న ఆధిక్యత, శిష్యుడు, ట్రెజరర్ అనేటువంటి ఆ హోదా తీసివేయబడి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎవరు వాళ్ళు అంటే మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోనే 25వ వచనం చూడండి. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచమని ప్రార్థన చేశారు. అంతట వారు వీరిని గురించి చిట్టీలు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులు కూడా లెక్కింపబడెను. ఆ వ్యక్తి పేరు మత్తీయ. ఆ లోటు తీర్చబడింది. ఆ ఆధిక్యత, ఆ ప్లేస్, యోధా ప్లేస్ ఎవరికి ఇచ్చారు? ప్రార్థన పూర్వకంగా మత్తీయకి ఇచ్చారు. పిల్లరా, ఇదే ఫిరేస్. నీకున్నది తీసివేయబడి వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. కాబట్టి నీ కిరీటం తొలగించబడి వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. జాగ్రత్త అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆఖరికి యోధాను కూర్చున్నటువంటి ప్రవచనం ఉంది. కీర్తన గ్రంథంలో 109వ కీర్తన 8వ వచనం చూస్తే ఒక ప్రవచనం మనకు కనిపిస్తుంది యోధాను గురించి. చూడండి, కీర్తనకారుడు అద్భుతమైన మరి ఒక ప్రవచనం ప్రవచించాడు. 8వ వచనం, వాని జీవిత దినములు
కొద్ది వగును గాక, వారి ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక. ఎస్, అర్ధంతంగా చచ్చిపోయాడు. బ్రతకవలసిన దినాలు బ్రతకలేదు. తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. తన యొక్క జీవించడానికి అర్హుణ్ణి కాదు అని అనుకుని అక్కడితో తన ప్రాణాన్ని తీసుకుని తన యాత్రను, తన జీవితాన్ని ముగించుకున్నాడు. అతని ఉద్యోగం వేరేవాడు తీసుకుంటాడని చెప్పారు కదా. అలానే శిష్యులందరూ కలిసి ప్రార్థన చేసి ఇద్దరు వ్యక్తుల్ని ఎంచుకొని చిట్టి ఎవరి పేరు వేస్తే వాళ్ళని ఇద్దామని ప్రార్థన పూర్వకంగా ఆ చిట్టి వేస్తే మరి భక్తికి వచ్చింది. ఆ ప్లేస్ అతనితో మరి ఫిల్ చేశారు. కాబట్టి ఇదే మరి పిల్లల ఫెరీస్ అంటే మన జీవన విధానంలో, మన జీవితంలో మనం చేసిన అవిధేయతను బట్టి, అజ్ఞానాన్ని బట్టి ఒకవేళ మన యొక్క ఆ స్థితిని దేవుడు తీసివేస్తాడేమో. జాగ్రత్త. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలని, నీ రాజ్యాన్ని కాపాడుకోవాలని, నీవు రాజువు, యేసు రక్తంలో కడగబడిన రాజువు అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలని, ఓ రాజుగా ఎంచబడ్డావు, మీరే రాజులు యాజకులు అని చెప్పి ఆయన అన్నాడు, మీ కిరీటం జాగ్రత్త అన్నాడు. మీ కిరీటం జాగ్రత్త. ఎవడైనా దొంగతనం వస్తే ముందు దొంగిలించేది మీ కిరీటమే. కాబట్టి మీ కిరీటం జాగ్రత్త అని ప్రభు చెప్పాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 25వ వచనం నుంచి చూస్తే, 2వ అధ్యాయము 25వ వచనం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుడి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారం ఇస్తాను. జాగ్రత్తగా ఉండండి. మీకున్నవి కోల్పోకుండా మీరు దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏ ఆత్మీయ స్థితిలో అయితే మీరు కలిగి ఉన్నారో, ఎటువంటి ఆధిక్యతలు అయితే మీకు ఇవ్వబడ్డాయో దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు పోగొట్టుకోకండి. అపవాది దొంగిలిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దేవునికి దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. నీకున్న ఆధిక్యతలు, అధికారాన్ని కోల్పోవద్దు. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, 3వ అధ్యాయము 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగినని గట్టిగా పట్టుకొను. కిరీటాన్ని అపహరించేవాడు. నీ కిరీటం ఎవరికి కావాలి? అపవాదికే కావాలి. నిన్ను రాజుగా ఉంచనివ్వటం అపవాదికి ఇష్టం లేదు. నువ్వు రాజుగా కొనసాగటం అపవాదికి ఇష్టం లేదు. కాబట్టి నీ కిరీటాన్ని దొంగిలిస్తే, ప్రభు నీకు ఇచ్చిన అధికారాన్ని తీసివేస్తే నీ మీద విజయాన్ని పొందవచ్చు అని అపవాది పన్నాగం పన్ని కుతంత్రాలతో నీ విశ్వాస జీవితాన్ని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, నీకున్నది కిరీటం కనుక నువ్వు దాన్ని పోగొట్టుకోకుండా, ఎవడో దాన్ని దొంగిలించనీయకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అని ప్రభు చెప్పాడు. కాబట్టి బెల్షాజర్ విషయానికి వస్తాం. మరలా పిల్లల సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, జాగ్రత్త. నీ యొక్క కిరీటము భద్రంగా దాచుకో. ఎవడు దాన్ని దొంగిలించకుండా, ఎవడు దాన్ని అపహరించకుండా, అపహరణకు నీ కిరీటం గురి కాకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. లేదంట్లయితే నీకు కూడా ఫెరేస్ అనేటువంటి మాట వర్తిస్తుంది. నీ నుంచి ఆధిక్యత వాడు దొంగిలించి నిన్ను దేవునికి దూరం చేస్తాడు. జాగ్రత్త అని ముగింపులో మనకి హెచ్చరికిస్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మరి బెల్షాజరు ఎంత దుర్మార్గమైనటువంటి పనికి ఒడిగట్టాడంటే, దేవుని మందిరములో వాడే పాత్రలో తీసుకొచ్చి అందులో మరి మద్యపానం, మరి త్రాగుపోతున్న విధువు ఏర్పరిచాడు. దేవుని మందిరం ఎంత భయంకరమో చూడండి. మందిరంలో వాడే వస్తువులు చాలా జాగ్రత్త. మందిరంలో వాడే వస్తువుల్ని ఎవడో మరి తన సొంత పనులకు వాడకూడదు. మందిరంలో వాడే వస్తువుల్ని మరి వేరే వేరే విషయాలు ఎవరు వాడకూడదు. అలాంటిది వీడు ఏకంగా మరి ద్రాక్షరసం త్రాగడానికి వీడు వాడేశాడు. వేల కొలది 1000 మంది అని ఉంది అక్కడ. వాళ్ళ యొక్క అధికారులు, మరి రాణులు, మరి ఉపపత్నులు, వీళ్ళందరూ లెక్క పెడితే ఎంతమంది అయ్యారో. సొలొమోను ఆ పాత్రలు చేయించేటప్పుడు లెక్క పెట్టలేదంట. లెక్క పెట్టలేదు. మిగిలిన లెక్క పెట్టాడు.
ఇన్ని వస్తువులు, ఇన్ని కిలోలు, ఇన్ని మడుగులు, ఎంత దీనిది ఎంత మరి మెజర్మెంట్ చేశాడు. కానీ ఈ విషయంలో మరి లెక్కలేనన్ని పాత్రలు మందిరంలో వాడబడడానికి ఆయన చేయించి పెట్టాడు. ఆ పాత్రల్ని బెల్షస్సరు తండ్రి అయిన నెబుకద్నెజరు దొంగిలించుకొచ్చాడు. దొంగిలించుకొచ్చి పెడితే వీడు త్రాగడానికి, ఆ తాగుబోతులు విందుకు వాడాడు. దేవుని యొక్క శాపానికి గురయ్యాడు. అవిధేయుడు. పశ్చాత్తాపం చెందలేదు. వాళ్ళ నాన్న పశ్చాత్తాపం చెందాడు, ఇప్పుడు పశ్చాత్తాపం చెందలా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన అవిధేయతను బట్టి మన ప్రభు దగ్గర ప్రార్థన చేసి పశ్చాత్తాపం చెంది మన యొక్క పాప స్థితి నుంచి విడిపించబడి దేవుని బిడ్డలుగా మనం మారాలి. లేనట్లయితే మన ఆధిక్యతని మనం కోల్పోవలసి వస్తుంది. మనకున్న ఆత్మీయతను మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అపవాది గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. ఎప్పుడు నిన్ను పతనం చేయాలా, ఎప్పుడు నిన్ను దేవుని దూరం చేయాలా అన్ని వాడిని వెంబడే ఉన్నాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే వాడు ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు అనమాట. వాడు పారిపోవాలంటే ఎదిరించు. లేనట్లయితే నీ ఆధిక్యతను, నీ బహుమానాన్ని, నీ తలంతును వాడు దొంగిలిస్తాడు. దోచుకుంటానికే వస్తాడు. జాగ్రత్త. నీ జీవితం స్థిరంగా ఉంచుకో. ఎవడూ నీ కిరీటాన్ని దొంగిలించుకొనగా, అపహరించుకొనగా జాగ్రత్తగా చూసుకో అని ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంది. కాబట్టి మినే టికేలో ఫాసిల్, నీ రాజ్యము దేవుడు మరి పరీక్షించాడు. ఆ రాజ్యం ఉన్నటువంటి ప్రభు చూచాడు. అలానే నిన్ను తూచి తక్కువనిగా ఉన్నావని చూశాడు. ఆ తక్కువను బట్టి, అవిధేయతను బట్టి నీ రాజ్యాన్ని తీసివేసి మరి మాదీయులకు, పార్సీకులకు పంచి ఇచ్చేశాడు. వాడు బెల్షస్సరు ఆ రాత్రే చనిపోయినట్టుగా మరి ప్రభు ముత్తాడు. ప్రియులారా, ఆ అట్టి దుస్థితి మనం మరి పొందుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థించేటువంటి ఆత్మీయ అనుభవాలు మన ముందుకు సాగిపోయినట్లు దేవుడు తన ప్రేమ, కృప, కనికరాన్ని సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి నడిపింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోక తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలు పొందనాం. మా గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా మా కొరకు మీరు చేసిన మహోన్నతమైన కార్యాన్ని బట్టి, ఆ మహాయజ్ఞాన్ని బట్టి నీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ శ్రేష్టమైన సమయంలో బెల్షస్సరును మా మధ్యలో ఉంచారు. దానియేలును ప్రభువా, మరి బెల్షస్సరుకు నీ మర్మాన్ని వివరింపజేశారు. ఆయన బెల్షస్సరు ఆ మర్మాలను వివరించినా, అయ్యా దాని యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేసినా, బయలుపరిచినా, దానియేలును మరి అధికారంలోని తేవాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ప్రభా, నీ దగ్గర పశ్చాత్తాపం చెందాలని, ప్రభా తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలనేటువంటి మనస్సు అతనికి రాలేదు. అతని మనస్సు రాలేదు ప్రభా. అతని మనస్సు మరి వంగిపోయినట్టుగా, మరి ప్రభా నీకు లోబడినట్టుగా మరి మా ముందు ఉంచారు. మేము అలా కాక నీ వాక్యానికి లోబడి, నీ చిత్తాన్ని ఎరిగి, నీ సన్నిధిలో రణమిల్లి ప్రార్థించే అనుభవాన్ని మాలో ఉంచండి. అలా ఎందరినో జీవితాలు మా మధ్యలో ఉంచారు. సౌలు జీవితాన్ని ఉంచారు. నేను రాజ్యం తీసివేసి దావీదుకి ఇచ్చారు. వస్తీ రాణి తన యొక్క రాణరకాన్ని తీసివేసి రాజరకాన్ని తీసివేసి ప్రభా ఎస్తేరుకి ఇచ్చారు. యోధా నేను అతనికి ఉన్నటువంటి ఆధిక్యత తీసివేసి మత్తయికి ఇచ్చారు. ఇలా కొద్దిమందిని మా మధ్యలో ఉంచారు ప్రభా. ఆ యొక్క పరిస్థితిని ఎరిగి నేను మా జీవితాలకు వాటిని అన్వయించుకొని మేము ఎక్కడ అవిధేయులుగా ఉన్నామో, ఎక్కడ గర్వంతో, అహంకారంతో ప్రభా మేము తండ్రి మరి ఊగుతున్నామో ఆ భయంకర స్థితి నుంచి విడిపించండి నాయన. అటువంటి ఆత్మీయత మరి మేము పోగొట్టుకోకుండా మమ్మల్ని మీరు పెంచమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా నేను మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మా సీఎను ప్రార్థన మందిర బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీరు చూపిన ప్రేమను బట్టి ప్రభా నీకు వందనాలు. ఇక మీద కూడా వారిని ప్రభా నీ కృపలో నింపమని, నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వైరస్ వల్ల ప్రభా మేము తండ్రి ముఖాముఖిగా నన్ను మందిరంలో కూడుకొని ఆరాధించుకోలేకపోయినప్పటికీ అయ్యా ఈ రీతిగా మేము కలుసుకొని నేను నీ మాటలు, నీ యొక్క వాక్య భాగాలు ధ్యానం చేసుకోవడం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కనుక మమ్మల్ని ఆ రీతిగా నైనా మమ్మల్ని చేయమని
ప్రతి దీవెన పొందుకుని బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. మరి మీ చిత్తమైతే మరీసారి ఇలాగన కూడుకొని నైనా మరి మీ ప్రభ మీ నామాన్ని ఘనపరిచేంత వరకు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ పొందుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలా మా సీఎను ప్రార్థన మందిర బిడ్డలందరూ బట్టి మరి ప్రార్థిస్తున్నాను. ఈ టెక్నికల్ మరి ప్రభు వర్క్ లో సహాయం చేస్తున్న ఈ అవసరం బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాను. ఈ వాక్యం అనేక మందికి వెళ్తుండగా అనేక మంది హృదయాలు ప్రభా ఈ వాక్యం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వారి జీవితాల్లో గొప్ప మార్పును అనుభవించగలిగేటువంటి ఆధిక్యత ఆ బిడ్డలో దయచేసి మీరే మహిమ పొందుకొని దుష్ట శక్తులన్నీ యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయును గాక. ఆమేన్. వర్షింపజేయుమీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మహిమేదా రుమ్మరించుము దేవా క్రమార ప్రేమ వర్షము కుమారించుము దేవా.